పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ప్రిడామినెంట్ గా ఏం చూస్తారు ఈ మధ్య రిలేషన్షిప్స్ లో? ఇఫ్ యూ హ్యావ్ టు సే 1 2 3. నా వైఫ్ తో ఉంటే షీఈ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ గ్రోసరీ లిస్ట్, ఈఎంఐ బిల్స్ అండ్ ఆల్. కానీ వేరే వాళ్ళతో ఉంటే వేరే అమ్మాయిలు నాకు వింటున్నారు, ఇమోషనల్ గా నాకు ఆ వాలిడేషన్ ఇస్తున్నారు. గ్రాటిఫికేషన్ కోసం ఏం చేస్తారు మొత్తం రిలేషన్షిప్. అక్రమ సంబంధం అని ఒక చాలా హార్డ్ వర్డ్ అది, బట్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్ పెట్టుకునే వాళ్ళు పట్టుబడం అనుకుంటారా, లేకపోతే పట్టుబడినా పర్లేదు అనుకుంటారా, ఏమనుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద టైం ఒక పార్ట్నర్ వేరే పార్ట్నర్ మీద చీట్ చేస్తే ఫ్లవర్స్ సెట్ చేస్తారు, గిఫ్ట్స్ సెట్ చేస్తారు, ఇమోషనల్లీ కొంచెం అవైలబుల్ ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ రావకూడదు. సడన్ గా బిహేవియర్ చేంజెస్ వస్తే అసలు పార్ట్నర్ చీట్ చేస్తున్నారు అని చెప్పడానికి మీరు అన్నట్టు బిహేవియరల్ చేంజెస్ అన్నారు, ఇంకేమన్నా ఉంటుందా? ఫిజికల్ గా అవైలబుల్ గా ఉండకపోవడం, సెక్షువల్ గా అవైలబుల్ గా ఉండకపోవడం, ఇలాంటివి అవుతూ ఉంటాయా? దెర్ ఆర్ 2 things నేను కేసెస్ లో చాలా చూసాను. 2 things అంటే విమెన్, బట్ మెన్ లో ఏమవుతుంది, ఎమోషనల్ అఫేర్ ఇది కూడా జరుగుతుందా? ఎమోషనల్ చీటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ చీటింగ్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు వార్తలు అసలు తెరిచి చూసినా చూడకపోయినా కూడా రోజుకొక చాలా ఘోరమైన కని విని ఎరుగని సంఘటన బయటపడుతోంది. అన్నిటికీ మూలం పునాది ఏమిటి అంటే రిలేషన్షిప్స్ లో అవుతున్న ఈక్వేషన్స్ లో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం, అక్కడ క్రైమ్స్ జరిగిపోవడం లాంటివి చాలా చూస్తున్నాం. అసలు ఎందువల్ల మానవ సంబంధాలు ప్రేమ సంబంధాల నుంచి ఆర్థిక సంబంధాలకు వెళ్ళింది, ఇప్పుడు అది కూడా లేకుండా ఇంకేదో అవసరాల కోసం బంధాలు ఏర్పడుతున్నాయి, కానీ నిజమైన బంధాలు ఎందుకు నిలబడట్లేదు? వీ హ్యావ్ విత్ అస్ రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ రోషిని గారు. వారితో మాట్లాడదాం. రోషిని గారు, థ్యాంక్ యూ, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. సో ప్రిడామినెంట్ గా ఏం చూస్తున్నారు ఈ మధ్య రిలేషన్షిప్స్ లో? ఇఫ్ యూ హ్యావ్ టు సే 1 2 3. ఫస్ట్ అంటే ఇమోషనల్ స్టెబిలిటీ చూస్తారు, ఓకే. దెన్ ఫిజికల్ కంపాటబిలిటీ చూస్తారు, తర్వాత ఫైనాన్షియల్ నీడ్స్ కూడా చూస్తారు, ఓకే. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్స్. కానీ ఇప్పుడు చూస్తే యునో ఇన్ అరేంజ్ మ్యారేజెస్ ఇది ఫైనాన్షియల్ ఫస్ట్ అయిపోయింది, ఫిజికల్ సెకండ్ అయిపోయింది, థర్డ్ ఇమోషనల్ అయిపోయింది, ఓకే. కానీ లవ్ మ్యారేజెస్ లో ఇమోషనల్ ఫస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఉంటుంది, మళ్ళీ ఫైనాన్షియల్ వస్తుంది. కానీ ఇఫ్ యూ సీ వై పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎందుకు వాళ్ళ రిలేషన్షిప్ వదిలేసి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి they are seeking stuff, the major issue is emotional stability. They're not having that in their relationships. Most of the time for women, వాళ్ళకి ఏం కావాలా, they want that peace, they want that stability, they want that appreciation, they want to feel valued, okay. And when they are not getting that appreciation and they are feeling undervalued, they go outside and seek that. రిలేషన్షిప్ లో వాళ్ళకి కావాల్సిన వాలిడేషన్ లేకపోతే బయట వాలిడేషన్ వెతుకుంటారు. Yes, most of the time they will seek that. Inka for men it is more like if they are not able to dominate that women whom they are with, okay, they are not able to fulfill responsibilities. There are so many cases నేను ఏం చూస్తున్నాను అంటే most of the men who are getting caught and they are coming for counseling with their partners to resolve, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నా వైఫ్ తో ఉంటే షీఈ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ గ్రోసరీ లిస్ట్, ఈఎంఐ బిల్స్ అండ్ ఆల్. కానీ వేరే వాళ్ళతో ఉంటే వేరే అమ్మాయిలు నాకు వింటున్నారు, ఇమోషనల్ గా నాకు ఆ వాలిడేషన్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైతుంది, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇమోషనల్ మెచ్యూరిటీ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ చీటింగ్. దెర్ ఇస్ అ క్లియర్ వే, ఇక్కడ ఎండ్ చేయొచ్చు రిలేషన్షిప్, ఓకే. బట్ దే విల్ నాట్ డూ దట్. ఎందుకు, అక్కడ డోపమీన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఆ డోపమీన్ ఎఫెక్ట్ ఏముంటది, ఆ ఇన్స్టెంట్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది, ఇన్స్టెంట్ కిక్ ఇస్తుంది. ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం ఏం చేస్తారు, మొత్తం రిలేషన్షిప్ వదిలేస్తారు. కానీ ఒకటి చెప్పండి రోషి గారు, ఇది మూడొంతులు ఇలాంటి రిలేషన్షిప్స్ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, అక్రమ సంబంధం అని ఒక చాలా హార్డ్ వర్డ్ అది, బట్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్ వేరే ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ పెట్టుకునే వాళ్ళు పట్టుబడం అనుకుంటారా, లేకపోతే పట్టుబడినా పర్లేదు అనుకుంటారా, ఏమనుకుంటారు? ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ దిల్ థింక్ కి నేను చాలా ప్రో ఉన్నాను, ఐ కెన్ లై, ఐ కెన్ హైడ్, మా వైఫ్ కి మా హస్బెండ్ కి తెలియకూడదు, నేను మంచిగా చూస్తున్నా. ఇది ఒక సైడ్ థింగ్ లాగా ఉంటది. రియల్ రిలేషన్షిప్ ఇక్కడ ఉంటది, రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉంటాయి, పిల్లలు ఇక్కడ ఉంటారు, కానీ ఇది సైడ్ లైఫ్. ఇది ఈ విషయం గురించి ఎవరిని ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్, okay, and I don't want to get that trouble also, I don't want to get caught also, and this part of my life everki telvakuddu, right? So they will be in that position. Kani most of the time in the end a liar, a cheater, they will get caught, okay. ఎప్పుడప్పుడు పట్టుపడతారా?
ఎప్పుడెప్పుడు అవుతుంది అది. మేబీ ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆర్ మేబీ ఇట్ విల్ టేక్ వీక్స్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, బికాస్ ఆ బిహేవియర్ లో యునో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక పార్ట్నర్ వేరే పార్ట్నర్ మీద చీట్ చేస్తే దే బికమ్ ఇమోషనలీ వెరీ స్వీట్ టు దేర్ పార్ట్నర్ సడన్ గా. సో చీటింగ్ జరుగుతుంది అనడానికి ఒక కొలమానం ఏంటంటే అవతల వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అది ఇక్కడ కవర్ చేయడానికి ఇక్కడ కూడా చాలా స్వీట్నెస్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఫ్లవర్స్ తెచ్చిస్తారు, గిఫ్ట్స్ తెచ్చిస్తారు, ఇమోషనలీ కొంచెం అవైలబుల్ ఉండడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ రావకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ పార్ట్నర్స్, ఓ మంచిగానే ఉంది మన రిలేషన్షిప్, ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ కంపెన్సేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. సడన్ గా బిహేవియర్ చేంజెస్ వస్తే దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్. ఇది సెల్ఫ్ జస్టిఫై చేసుకుంటారా, నాకు ఇది లేదు కదా? అవును, సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇస్ టూ మచ్. ఇక్కడ ఏమైతుంది, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకోవడం లేదు ఇక్కడ. సో వాట్ దే డూ ఇస్ నాకు నా పార్ట్నర్ తో ఇది దొరకడం లేదు, కానీ ఏమైతే ఇస్తుంది, ఆయన అయితే ఇస్తున్నాడు, ఓకే లెట్ మీ జస్ట్ గో. ఇక్కడ వాళ్ళ పార్ట్నర్ తో కమ్యూనికేట్ చేస్తలే, ఇది నాకు కావాలి, ఇది మన ల్యాక్, ఒక పని చేద్దాం, నువ్వు నాకు అర్థం చేసుకోలేకపోతే వీ కెన్ గో టు థెరపీ, ఆర్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ బిట్వీన్ us, ఎండ్ చేసేద్దాం రిలేషన్షిప్. అది ఆలోచించరు. వాట్ దే డూ ఇస్ అంతేనా, ఎస్కేప్ చేసుకుంటారు. ఇది కూడా కావాలి, ఇది ఎందుకు కావాలంటే స్టేటస్, ఒక సొసైటీలో మన ఫ్యామిలీ ఉంది, మన పిల్లలు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ చూపించడానికి ఒకటి ఉంటది, ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటది. అయితే హ్యాబిచువల్ గా ఒక రిలేషన్షిప్ బయట పడిపోయింది, వైఫ్ గొడవ చేసేసింది, ఇంకా నేను చేయను మళ్ళీ అని ప్రామిస్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకొక 6 months లో ఇంకొక కొత్త కేసులో ఫోన్ చాటింగ్ తో మొదలవుతుంది. వాళ్ళని ఏమంటారు, వాళ్ళు ఎందుకు చేస్తారు? సేమ్ రీజన్ చేస్తారా, లేకపోతే లెక్క లేకుండా చేస్తారా? ఒకసారి పట్టుబడ్డాక భయమైనా ఉంటుంది కదా. దే సే నో వన్స్ అ చీటర్ ఆల్వేస్ అ చీటర్. కానీ ఇక్కడ ఏమైతుంది, ఒక్కసారి పట్టుకుపోయినారు, కానీ ఆ విషయం తర్వాత దే హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే ఆర్ true to that relationship. Maybe they made a mistake, but they have to try and use the tools, they have to use the resources where they can be emotionally available to their partner, understand their partner. ikkada em lack ayindi, enduku nenu itla chesanu, adantha lekapothe they will just give a fake promise, ippudaithe nenu em cheyanu, I will be true to you. Kani how will you be true to her? Yes, aa vishayam they don't talk, right? tarvata malli emaitandi 6 months he'll be true to her, తర్వాత ఏమైతుంది, అగైన్ హీల్ ఫాల్ ఇన్ టు ద సేమ్ ట్రాప్. అంతే. దట్స్ వై యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, సిట్ విత్ ఈచ్ అదర్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అది వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండాలి కదా, మనం తప్పు చేసామని ఫస్ట్ రావాలి కదా ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళకు ఉంటది, కొంచెం ఉంటది ఒక అవేర్నెస్ ఉంటుంది. దే విల్ హావ్ దట్ అవేర్నెస్, దట్ ఈస్ వై దే హైడ్. లేకపోతే ఓపెన్ గా ఉంటే, అంటే తప్పు చేయలేదని అనిపిస్తే దే వోంట్ హైడ్ కదా. అదే ఇట్స్ వెరీ లాజికల్ పాయింట్, ఎప్పుడు ఆలోచించలేదు ఈ పాయింట్. అసలు పార్ట్నర్ చీట్ చేస్తున్నారు అని చెప్పడానికి మీరు అన్నట్టు బిహేవియరల్ చేంజెస్ అన్నారు, ఇంకేమన్నా ఉంటుందా? ఒక రెస్ట్లెస్నెస్, ఒక సెల్ ఫోన్ చెక్ చేయడం, అవైలబుల్ గా ఉండకపోవడం, ఫిజికల్ గా అవైలబుల్ గా ఉండకపోవడం, సెక్షువల్ గా అవైలబుల్ గా ఉండకపోవడం, ఇలాంటివి అవుతుంటాయా? రెండు చూస్తుంటారా? దేర్ ఆర్ 2 things నేను కేసెస్ లో చాలా చూసాను. 2 things అంటే విమెన్ ఇమోషనల్ సేఫ్టీ లేకపోవడం వల్ల చీట్ చేస్తారు. వాళ్ళకి వేరే దగ్గర అప్రిసియేషన్, వాల్యూ, వాలిడేషన్, if they are getting that there, they are not seeking that here anymore. Women most of the time cheat చేసినప్పుడు silent గా, in real relationship లో silent గా అయిపోతారు. They are not having any expectations from their real partner. They are okay to be disappointed. They are very habituated of getting disappointed. అందుకే వాళ్ళకి ఇంకా హోపే లేదు. సో బయట వాళ్ళు వెతుక్కుంటారు. సో బట్ మెన్ లో ఏమైతుంది, they become reverse, okay? Because when they are with another women, somewhere their validation, their appreciation is becoming, అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు, దే నో ఇక్కడ వాళ్ళే ప్రాబ్లం, కానీ ఇంకా ఇమోషనల్ గా అవైలబుల్ ఉన్నాను అని చూపిస్తారు. రోషిని గారు, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, మామూలుగా నేను ఐ హర్డ్ దిస్ న్యూ వర్డ్ ఇప్పుడు ఈ మధ్య, ఎమోషనల్ అఫేర్. ఇది కూడా జరుగుతుందా? ఎస్, ఇమోషనల్ చీటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ చీటింగ్. వన్ పర్సన్ ఇప్పుడు చూడండి, సోషల్ మీడియానే తీసుకోండి. సోషల్ మీడియాతో మీకు చాలా వాలిడేషన్ దొరుకుతుంది, ఓకే? మీరు పిక్చర్స్ పెడతారు, సమ్వన్ విల్ కమెంట్ అండ్ దెన్ దట్ కన్వర్జేషన్ విల్ స్టార్ట్. ఒక స్టోరీ పెడతారు, లైక్ చేస్తారు, మళ్ళీ ఆ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఓల్డ్ ఎక్స్ లవర్స్ ఉంటారు, వాళ్ళంతా మీకు యాక్సెస్ ఉంది, ఓకే? అక్కడ నుంచి కొంచెం మాట్లాడి ఇమోషనల్ గా మళ్ళీ కనెక్ట్ అవుతారు. మీ పార్ట్నర్ తో మీరు డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ మీ పార్ట్నర్ తో డిస్కస్ చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట వాళ్ళు కొంచెం ఇఫ్ దే ఆర్ షోయింగ్, ఓ ఐ లైక్ యూ, ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ లైఫ్, అదంతా కొంచెం ఎఫెక్షన్, కొంచెం అటెన్షన్ దొరికితే అక్కడ మొత్తం డైవర్ట్ అయిపోతున్నారు. సో ఇమోషనలీగా చాలా అటాచ్ అయిపోతున్నారు వాళ్ళకి, ఇంకా వీళ్ళ పార్ట్నర్స్ తో అటాచ్మెంట్ ఏం లేదు, ఉండదు.
కానీ లాజికల్ ఎండ్ ఉంటుందా అలాంటి వాటికి, అలాంటి రిలేషన్షిప్స్ కి? కాదు. ఎమోషనల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు భయపడనంత కాలం వాళ్ళు దే విల్ మీట్, బట్ భయపడితే ఆబ్వియస్లీ దే విల్ కీప్ ఇట్ దేర్ ఓన్లీ అనుకోవాలా? కాదు, ఎందుకంటే ఇమోషనల్ తర్వాత, ఇమోషనల్ నీడ్స్ మొత్తం మెట్ అయిన తర్వాత ఎవరైనా ఫిజికల్ నీడ్స్ గురించి ఆలోచిస్తారు. ఓహో, సో అలాగే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. సో అంత పాయింట్ అంతా వెళ్ళి ఇట్ కమ్స్ బ్యాక్ టు లస్ట్. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు లస్ట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లస్ట్. ఇక్కడ చూస్తే ఒక పార్ట్నర్ కి హౌ దే డోంట్ ఫీల్ ఇన్ ద రిలేషన్షిప్ బట్ సమ్వన్ ఎల్స్ విల్ మేక్ దెమ్ ఫీల్ ఇన్ దట్ వే. అందుకే ఇక్కడ మొత్తం డైవర్షన్ అయిపోతుంది. కానీ ఇక్కడ కమ్యూనికేట్ చేస్తే ఇదే ఇక్కడ దొరుకుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ డూ దట్. ఎందుకంటే కంపాటబిలిటీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది, కమిట్మెంట్ కి ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ కి టైం పడుతుంది. ఆ టైమ్ లో ఎక్సైట్మెంట్ ఉండదు. యునో ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ట్రస్ట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ టైం లేదు. ఎందుకు? డోపమిన్ ఎఫెక్ట్, ఎక్సైట్మెంట్, నోవెల్టీ ఇది చాలా ఎక్కువ బయట. సో దే విల్ జస్ట్ డైవర్ట్ దెమ్ సెల్ఫ్ ఇన్ దట్ సైడ్. సో అయితే మరి ఇలాంటివి భార్య గాని భర్త గాని అవతల మనిషి గురించి పసిగట్టినప్పుడు ఇస్ దేర్ ఎనీ పాయింట్ ట్రైంగ్ టు స్టాప్ ఇట్? కుదురుతుందా? సపోజ్ ఒక భార్య తన భర్త బయట డైవర్ట్ అయ్యాడని అర్థం అవుతుంది, డోపమిన్ లెవెల్లోనే ఉంది ప్రస్తుతానికి, అంతకంటే ఏం వెళ్ళట్లేదు, బట్ ఆ డోపమిన్ క్లియర్ గా విజిబుల్ గా ఉంది. అప్పుడు భార్య ఆపాలా? ఐ డోంట్ థింక్ భార్య ఆపాలి. భార్య షుడ్ లీవ్ బికాస్ దేర్ ఇస్ నథింగ్ కాంక్రీట్. ఊరికే మాట్లాడుతున్నాం కదా అని జస్టిఫై చేసుకుంటే. భార్య కూడా ఉంది కదా మాట్లాడడానికి, ఎందుకు బయట వాళ్ళతో మాట్లాడడం? అంతే. ఉట్టి ఫ్రెండ్స్ ఉన్నారు, నార్మల్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆల్ దట్ ఇస్ ఫైన్. కానీ ఇమోషనల్ గా ఎందుకు వాళ్ళతో అటాచ్ అవుతున్నారు? దట్ ఈస్ రాంగ్. You come to your wife, you come to your husband, talk to them. Everything is here. When you have your own person here, why are you seeking anything outside? మీరు ఏం చెప్తారా కపుల్స్ ఒక డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్ లో ట్రస్ట్ బ్రేక్ అయిపోతుంది ఒకసారి చీట్ చేశాక, వాళ్ళని అతికించే ప్రయత్నం చేస్తారా? డస్ ఇట్ రియలీ హ్యాపెన్? It happens. I have seen అంటే పిల్లల కోసం అలాంటి రీజన్స్ కాకుండా రియల్ రిలేషన్షిప్. Yes. Women most of the time they stay in the marriages even after వాళ్ళ husband cheats only because of kids, if they have kids. Kids లేకపోతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం. Financial security also. But if you see a woman who is independent, okay, and she is not having kids and there is no reason to stay in the marriage, కానీ still, you know, ఆమె ఉంటుంది ఆ మ్యారేజ్ లో, that is simply because a man is also working towards a relationship. Right. Even after he cheats, if he decides that, oh, I did something very terrible and she has forgiven me, నాకు క్షమించింది ఆమె, నేను వెళ్ళాలా ఆమెతోనే, మొత్తం జీవితం ఆమెతోనే ఉండాలా. If he has that commitment mindset, he can work on it. And he have to undo all the things what he did in the past. And she should also let go of all the things. It requires a lot of guts and acceptance to be in that relationship. Yeah, typically, but ఆ ట్రస్ట్ బిల్డ్ అవడం చాలా కష్టం అండి. ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయిపోయాక ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్. ఒకసారి భార్య వల్ల చీట్ అయిన మగవాడు తను మళ్ళీ చీట్ చేస్తాడా? వెన్ హీఈస్ వెరీ హర్ట్ అండ్ బ్రోకెన్, do you think he'll have a tendency to cheat? The thing is, when if he's... Or you can't actually దీని ప్రోగ్రామింగ్ లో ఒక మోడల్ లో పెట్టలేమంటారా? The thing is, cheating is cowardness. Okay, you cannot justify cheating. Bharya valla you're hurt, you're heartbroken. Talk to your bharya. Tell, I am hurt and heartbroken because of you. But you should not go out and speak. Adi. You don't have to go out. You can seek therapy. You can go with your partner and tell, ఆమె భార్య అర్థం చేసుకుంటలే ఇది నా హస్బెండ్ ప్రాబ్లం అంటే, గో టుగెదర్, గో అవుట్ సైడ్. ఈవెన్ ఇఫ్ అవుట్ సైడ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, ఎండ్ ఇట్ లీగలీ. మీరు చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నామని ఒక నార్మల్ పరిధిలో ఉన్నాయి రోషిని గారు, బట్ కొన్ని ఎక్స్ట్రీమ్ సంఘటనలు చూస్తున్నాం. దట్ సింగిల్ మదర్స్ ఒక కొత్త ప్రియుడు రాగానే పిల్లలతో సహా పిల్లల్ని కూడా డిస్కార్డ్ చేసేసి వాళ్ళని చంపేసే ప్రయత్నం చేయడం. హియర్ ఆఫ్ హారిఫిక్ థింగ్స్. అది ఇన్నేట్ గా సైకోపతి ఉంటుందా వాళ్ళలో? పెళ్లి చేసుకున్న మొన్న హనీమూన్ మర్డర్ చూసాను. అంటే అంత ఒక నార్మల్ ఇంట్లో పెరిగిన అమ్మాయి, అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఇలా ఎలా తయారవుతున్నారు? ఫర్ వాట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ఇట్ ఫర్ అక్కడ మనీ ఉందా, లస్ట్ ఉందా, లవ్ ఉందా, లేకపోతే ఏమైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమైతుందంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదంటున్నారు కదా, ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూనో మోస్ట్ ఆఫ్ ద సైకోపాత్స్ మీరు చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అస్సలు ఉండదు. ద బ్యాక్గ్రౌండ్ ఇస్ నో ఇమోషనల్ స్టెబిలిటీ. వాళ్ళు ఇమోషనలీగా సేఫ్ ఎప్పుడు ఫీల్ చేయలేదు. అందుకే వాళ్ళ లైఫ్ లో ఎవరైనా వస్తే వాళ్ళకి ఆ ఇమోషనల్ సేఫ్టీ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, నాకు మొత్తం వరల్డ్ వద్దు, నువ్వే కావాలి. దట్ ఆల్సో ఇంక్లూడ్స్ దేర్ ఓన్ చిల్డ్రన్. ఓహో. సో వాళ్ళు ఏం చేస్తారు, యునో ఇక్కడ నాకు సేఫ్ ఫీల్ అవుతుంది, ఇక్కడ ఐఎమ్ ఫీలింగ్ వాల్యూడ్, ఇక్కడ ఐఎమ్ ఫీలింగ్ యునో ఎంపవర్డ్, అయితే నాకు మొత్తం వరల్డ్ వద్దు. వాట్ ఎవర్ ఇస్ హోల్డింగ్ మీ బ్యాక్, ఐ విల్ లెట్ ఇట్ గో. ఐ హ్యావ్ టు కిల్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ విమెన్ టాపిక్ లో చూస్తే యునో మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే డి నాట్ గెట్ దట్ ఎమోషనల్ సేఫ్టీ, దట్ వాలిడేషన్ ఫ్రమ్ దేర్ ఓన్ ఫాదర్స్. అదే
if you see most of the 90s kids and all, what relationship you have with their father ante మా బిల్స్ పే చేసేవారు, మనీ కోసం మాట్లాడేవారు, కాలేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా మాట్లాడతారు. కానీ ఇమోషనల్ గా ఏం మాట్లాడతారు? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే వాళ్ళ ఫాదర్స్ కి కూడా తెలియదు. అవును. So when they don't have that, most of the time women ఏం చేస్తారు, they need that validation, that support, someone who knows everything about them and understands them. So వాళ్ళకి ఏముంటది, if I'm getting someone who can get me everything, that emotional safety, that stability ఉంటే నేను ఏం చేస్తాను, అందరినీ వదిలేస్తాను. అదే. But here she cannot leave her kids, so easiest way is killing. So that will create a panic, that panic will create aggression, that aggression will create violence. చాలా లాజికల్ అండ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్, అంటే మీరు చెప్తుంటే అర్థమవుతుంది. సో ఈ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ లోపల పర్సనాలిటీలో ఒక విధమైన చిన్న చిన్న అబరేషన్స్ ఉండడం, దాని వల్ల వచ్చే అవి మ్యాగ్నిఫై అయిపోతాయి when an actual situation comes and they stop thinking, right? So what is the one hope that, అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ డిస్టర్బెన్సెస్, ఇప్పుడు మనకి చాలా చోట్ల మన ప్రీవియస్ జనరేషన్స్ అయితే లెజిటిమైజ్ చేస్తాం చీటింగ్, ఎవ్రీ మ్యాన్, ప్రతి మగాడు చేసేదేలే అని. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి కూడా ఆ మాట అనాల్సి వస్తుంది రిలేషన్షిప్స్ లో. సో హౌ డు యూ బ్రింగ్ సానిటీ అండ్ ట్రస్ట్ అండ్ హోప్ అండ్ మేక్ పీపుల్, ఇప్పుడు తర్వాత జనరేషన్స్ కి పీపుల్ డోంట్, జెన్జీకి అసలు చెప్పలేము మనం. ఇక్కడ ఏమైతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గ్రూ అప్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్ ఏం చూసారంటే వాళ్ళ పేరెంట్స్ రిలేషన్షిప్ టాక్సిక్ గా ఉంటే, కమ్యూనికేషన్ లేకపోతే, ల్యాక్ ఆఫ్ ఎంపతి ఉంటే, ఆ పిల్లలు ఏమైతున్నారు, దే డోంట్ వాంట్ టు ఎండ్ అప్ ఇన్ సచ్ రిలేషన్షిప్స్ ఓన్లీ. కానీ ఎండ్ అయిన తర్వాత దే డోంట్ నో హౌ టు డీల్ విత్ ఇట్. ద ఈజియెస్ట్ వే ఇస్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. Communication. Right. You just have to communicate with your partner without blaming them, without accusing them, just telling how you feel. Our feelings cheppadaniki, so many people, will take years. They have to have a lot of guts, because men చూస్తే no one taught men in the first place only how to communicate. వాళ్ళకి ఏముంది, I have to be a provider, I have to be this macho person, toxic masculinity ni carry చేస్తే enough. But they don't know how to sit with a woman and understand her. Most of the time ఇక్కడ ఏమైతుంది, women, like I told you, women cheat when they lack emotional stability. Men cheat because they get that, physical kick with someone else. Adanta discuss cheste, you can spice up your own relationship only. You can create some routines, some hobbies, some spark, some travel, understanding each other, couple games. There are so many things to ignite fire between each other. Right. And ikkada em anukuntunnaru, love ante aa spark undara, aa butterflies always undala. Kani that is not the reality. Yeah. Love is not that fireworks. Love is that warmth, that calmness. A person to meer unte aa calmness feel avala, aa peace feel avala. Ad lekakunte, if you are always anxious, em chestundi, ekkada veltunnadu, always a tension unte, that is not love, that is just anxiety. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. అయితే ఇప్పుడు ఇవాళ రోజుల్లో మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక కౌన్సిలింగ్ చేస్తే యూ థింక్ ఇట్ విల్ మేక్ అ డిఫరెన్స్? Yes, so much difference. ఇక్కడ ఏమైతుంది, స్పెషల్లీ అరేంజ్ మ్యారేజెస్ లో చెప్తాను, అరేంజ్ మ్యారేజెస్ లో కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ మ్యారేజ్. బికాస్ అరేంజ్ మ్యారేజెస్ లో ఫస్ట్ మైండ్ ఎవాల్యుయేట్ చేస్తుంది, హార్ట్ తర్వాత ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దే సీ వాట్ ఈస్ దేర్ అసెట్స్, హౌ ఇస్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి, డబ్బులు అవి మ్యారేజ్ లో. అవును, yes, it is very important, because you cannot just survive with someone who is not able to take care of you. Both the ways, not just man. I think a women also should be financially independent, because manam chala cases chustam, because women are not financially independent, they end up in toxic marriages. Correct. Because they have nowhere else to go. Correct. That is why most of the women these days, they're not getting married because they don't want to be in toxic relationships. చాలా వరకు మీరు అనేది రైటే. సో ఫైనాన్షియల్ ఇలాంటి అట్లీస్ట్ ఫిజికల్ అండ్ మెజరబుల్ ఆస్పెక్ట్స్ ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో నిర్ధారించుకోవచ్చు. Yeah, but in pre-marital counseling, the important questions that we ask is we see the compatibility, okay, to match the morals, to match their values. How do we do that is we ask some questions like, me families enta involvement undi me life lo, how much decisions they can make for you, where is your money going, okay, how your social life can affect your partner. Idanta questions we have to ask in counseling, because most of the time they just see the
upper thing and they get married. అవును. And if you see most of the times in Hyderabad especially, I'm saying in the last 2 years, literally 3 to 6 months lopala marriage end అయిపోతుంది, arranged marriages. ఎందుకు end అయిపోతుంది? 6 months తర్వాత మాస్క్ పడిపోతుంది, రియల్ పర్సనాలిటీ బయటకు బయటకు వస్తుంది. వచ్చేస్తుంది, అదే. తర్వాత దే ఆర్ లైక్ ఇది నాకు వద్దు, అందుకే ఎండ్ చేసేస్తున్నారు. కరెక్ట్ మీరు అన్నది, అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ బోత్ సైడ్స్. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్నకి అవతల మనిషి చీట్ చేస్తున్నా, ఇప్పుడు మనం డిటెక్టివ్ లా ఉండలేం కదండి పెళ్లిలో. భార్య గాని భర్త గాని, యూ కాంట్ కీప్ స్పైయింగ్ ఆన్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ థింకింగ్ దట్ ఐ నో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్ విల్ డ్రెయిన్ అండ్ ఇట్ మేక్స్ యువర్ మైండ్ ఆల్సో వెరీ టాక్సిక్. సో ఐఎమ్ ఆస్కింగ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ టెల్ సైన్స్ of somebody cheating, or should you even bother, or should you let it show up? ఎలా ఉండాలి మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా? ఆనెస్ట్ గా చెప్తే రిలేషన్షిప్స్ లో ట్రస్ట్ ఉండాలి. మీరు చాలా ఫోన్ చెక్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ మీద డౌట్ చేస్తున్నారు, అక్కడే మీ ట్రస్ట్ లేదు. బట్ దానికి ఏమైనా ప్రిసిడెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ బిహేవియర్ లో ఏవో. అదే బిహేవియర్ చేంజెస్ చెప్పాను కదా, దే బికమ్ టూ లవింగ్, టూ కేరింగ్. ఇంకా విమెన్ అయితే ఎమోషనలీ డిటాచ్ అయిపోతున్నారు. కరెక్ట్, దీస్ 2 things. కానీ ఇఫ్ యూ ఆల్వేస్ కీప్ ఆన్ హ్యావింగ్ దట్ థాట్, ఎక్కడో వెళ్తున్నారు, ఎక్కడో ఏమో చేస్తున్నారు, then you will not be happy. So how do you make yourself happy then? It is very simple. You don't have to fall in this loop only in the first place. Yeah. If your trust breaks, it breaks. And దానికి accept prepare అయిపో. Yes, if your trust breaks, it breaks. But if don't prepare for it. Yeah, it's అంటే not don't like consciously ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చో. exactly, because ఇక్కడ మీరు ఒక ట్రస్ట్ పెడుతున్నారు ఆ పార్ట్నర్ మీద, and if that partner is breaking that trust, it is on them. It is not about you. Most of the women ఏం ఆలోచిస్తారు, నేనే ఇవ్వలేదు ఏమో, ఐఎమ్ ఓన్లీ నాట్ ఇనఫ్, మేబీ దట్స్ వై హీ వెంట్ అవుట్. కానీ దట్ ఈస్ నాట్ ద కేస్. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది, చీటింగ్ మైండ్ సెట్. బ్రిలియంట్. నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది రోషిని గారు. సో క్లియర్ అండ్ ఆర్టికులేట్. మనం పూర్తి నమ్మకం పెట్టడం మన వంతు పని. ఆ నమ్మకం పెట్టి ఏదైనా జరగరానిది జరిగితే అది మీ బాధ్యత కాదు అని అర్థం చేసుకోవాలి మీరు. అలా అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ యాంగ్జైటీ ఆఫ్ వాంటింగ్ టు చెక్, వాంటింగ్ టు నో దాని నుంచి బయటపడతాం. ఎందుకంటే మనం ఎందుకు చెక్ చేస్తున్నాం, మనం ఏమన్నా తక్కువ చేస్తున్నామేమో, వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారేమో, మనం గట్టిగా పట్టేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తారు, మెన్ గానీ విమెన్ గానీ. సేమ్. So if you liberate yourself from that responsibility, you trust, be yourself, and be at ease. What happens is not in your hands. It is not in your hand, because the more you hold on to something, meeke hurt aitadi. Odleyala. It is on that person if they want to stay with you or they don't want to stay with you. That's it. Very brilliantly put, Roshni garu. So of course Love Junction is our series. Me piece of advice for married couples, since meeru adi mee expertise kabatti, to make marriage more beautiful, more memorable, more beautiful journey. I think one small advice I would give to all the couples, మీ పేరెంట్స్ మ్యారేజ్ ని ఫాలో చేయకండి. వెరీ సింపుల్. మీకు చాలా ప్రెషర్ ఇస్తారు, ఈ టైం వరకు పెళ్లి చేసుకోవాలా, ఈ టైంలో యుల్ హ్యావ్ కిడ్స్, యుల్ హ్యావ్ టు మేక్ అ హౌస్, యుల్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్, అదంతా చెప్తారు. కానీ యూ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీథింగ్. మీ పార్ట్నర్లో కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ రాకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి ఓన్లీ బిట్వీన్ యూ బోత్. ఆ కెమిస్ట్రీ అంతా స్ట్రాంగ్ ఉండాలా, ఆ కమ్యూనికేషన్ అంతా స్ట్రాంగ్ ఉండాలా. ఆ కమ్యూనికేషన్ అంతా స్ట్రాంగ్ ఉంటే ఎంతైనా పవర్ వచ్చి మీరు సపరేట్ చేయడానికి చూస్తే కూడా చేయలేదు. సో యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి యువర్ కోర్. చాలా మంచి పాయింట్ చెప్పారు రోషిని గారు. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చూస్తాం, బట్ ఆల్వేస్ మన సొల్యూషన్ డ్రివెన్ గా మనం మాట్లాడడమే యాక్చువల్లీ గివ్స్ హోప్ టు లాట్ ఆఫ్ పీపుల్. కాబట్టి తప్పకుండా ఈ సిరీస్ ని కంటిన్యూ చేద్దాం. లవ్ జంక్షన్, రిలేషన్షిప్స్, లవ్, వాట్ టు చూస్, జెన్జీ మొదలుకొని ఆంటీ అంకుల్ జనరేషన్స్ వరకు అందరి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.